బద్వేల్ మున్సిపాలిటీ గాంధీనగర్లో వీధి రోడ్లను కూడా వదలని భూకబ్జాదారులు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని గాంధీనగర్లో వీధి రోడ్డును కూడా ఆక్రమించేందుకు జెసిబితో ఇరువైపులా గునాది తీసిన భూ అక్రమార్కులు. ఇది గమనించిన అక్కడున్న స్థానికులు మీడియాను ఆశ్రయించారు. వారు మాట్లాడుతూ ఈ రోడ్డుకు ఇరువైపులా కనీసం 200 మంది నివాస గృహాలు ఉన్నాయని, ఎటు వెళ్లాలన్నా ఈ రోడ్డు మార్గానే వెళ్తామని, కానీ అక్రమార్కులు ఈ వీధి రోడ్డు కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, వారిపై ప్రభుత్వం చర్య తీసుకుని ఈ వీధి రోడ్డు యథావిధిగా కొనసాగాలని అక్కడున్న స్థానికులు వేడుకుంటున్నారు. గతంలో కూడా ఇలాగే బేస్ మటన్ వేసేందుకు ప్రయత్నించారని, కానీ అక్కడున్న స్థానికులు అడ్డుకోవడంతో వెళ్లిపోయారని మీడియాకు తెలియజేశారు. ఈ దారి మెయిన్ దారి, ఇది లేకపోతే అందరికి ఇబ్బంది. ఈ దారిని ఖచ్చితంగా ఉన్నారు సార్. మాకు ఎవరో వచ్చి కబ్జా చేసి గోడ కట్టి వచ్చినా సార్. పోలీసు వాళ్ళు, వాళ్ళ పేరు నాకు తెలియదు. పోలీసులు వచ్చి వాళ్ళు నిలబడుకొని జేసీబీ తెచ్చి తీసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ దారి లేకపోతే మాకు చాలా ఇబ్బంది, వేరే మార్గాలు లేవు. దీని గురించి మీరే పరిష్కారం చేసి మాకు ఈ దారి మటుకు ఖచ్చితంగా కావాలా. ఈరోజు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు కూడా ఇస్తున్నాము. కాబట్టి మీరు అందరూ కలిసి మాకు మటుకు ఈ దారిని నిరూపించాలి. మేము రోడ్డు మాకు బ్లాక్ చేసిన వచ్చి మాకు ఇబ్బంది. రోడ్డుకు అనాకులు వచ్చి రోడ్డు బిగించేసినారు. మాది ఒక ఇంతకుముందు ఒకడు వచ్చి రాళ్ళు వచ్చి వాడు దిగపోయాడు. ఇప్పుడు రాళ్ళు వచ్చి దిమ్మిలు వచ్చి వాడు పోలీసు వచ్చి జేసీబీ పెట్టి దొరకమయ్యారు. కొడతాడు స్థలానికి, ఎవరో మనకైతే తెలియదు. వాళ్ళు పోలీసులను దొరుకుని వచ్చి దారి జేసీబీ తీసుకొని వచ్చి వాళ్ళ తీసి అడ్డగించి పోయినారు. మీరందరూ 25 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. మేము ఇక్కడనే మా ఫ్లాట్లు. ఈ దావా మాకు ఇక్కడ 40 ఫ్లాట్లకు ఈ దావరే మాకు కావాలి. ఈ దారి మాకు అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు దాకా ఎవరు అభిక్షం చేయలేదు. ఇప్పుడు వచ్చి అభిక్షం చేసినారు. పోలీసులను దొరుకుని వచ్చి వాళ్ళు ఎవరైంది మాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఈ పక్క ఆ పక్క కుక్కలతో తీపిచ్చేసి రామని పోయినారు. వాళ్ళు ఎవరైంది మాకు తెలియదు. మీరు అందరు కలిసి మాకు ఈ దారి మాకు తీపిస్తారని మేము అనుకుంటున్నాము. అది మీ నిర్ణయం. అందరూ కలిసి మాకు ఈ దారి ఇప్పించండి. ఇది మేము కోరుకునేది. కబ్జా చేసి అందరూ వచ్చి ఆపేసిండ్రు. ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల క్రితం కబ్జా చేసి దానికైతే పక్కా వచ్చిండ్రు. వచ్చి అందరూ వచ్చేసి రూట్లు కరెక్ట్ ఇది రూటు అని అందరు చెప్పేటాకు వాళ్ళు మళ్ళీ పోయిండ్రు. మళ్ళీ ఈ నడమ వచ్చేసి ఇక్కడ కబ్జా చేయడానికి మళ్ళీ వచ్చి మొన్న వచ్చి పోలీసులను తీసుకొచ్చి ఇది మా స్థలం అని కబ్జా చేయని వచ్చిండ్రు. ఇది ఖచ్చితంగా అంటే 40-50 ప్లాట్ల పైనే ఉండే ఈ రూట్. 200 ప్లాట్లు ఉన్నాయి. అయితే దీన్ని కబ్జా చేసి ఎవరు చూసినా కానీ ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ కబ్జా అంటే